ఓం శాంతి. అమృతవేళ మహత్వము. సహజయోగి స్థితిని తయారు చేసుకునే సమయము అమృతవేళ. అమృతవేళ మహత్వాన్ని తెలుసుకోండి. అమృతవేళలో యోగస్థితి శక్తిశాలిగా అయ్యిందంటే ఆ స్థితి రోజంతటి దినచర్యలో సహాయము చేస్తుంది. అమృతవేళలో స్థితిని శక్తిశాలిగా చేసుకుంటే కఠినాతి కఠినమైన కార్యము కూడా సహజం అనిపిస్తుంది. ఆ రోజంతా మహానతను అనుభవము చేస్తారు. అమృతవేళ యోగం మిస్ చేయడం అనగా సంగమయుగములోని విశేష ప్రాప్తులకు మహత్వాన్ని ఇవ్వకపోవడం. బ్రాహ్మణ కులపు ఈ మర్యాదను పాలన చేస్తూ నడిస్తే విశ్వం ఎదుట ఉదాహరణమూర్తిగా అవుతారు. అమృతవేళ పవర్ హౌస్ నుండి ఏ ఫుల్ పవర్ ప్రాప్తి చేసుకుంటారో అదే పెద్ద ఇంజెక్షన్. అమృతవేళ తండ్రితో సంబంధం జోడించినట్లయితే రోజంతా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ బలహీనంగా ఉంది. బాబాతో కనెక్షన్ బాగా దృఢంగా ఉండాలి. కేవలం లేచి కూర్చున్నామంటే కూర్చున్నామని కాదు. అది కేవలం నియమాన్ని పాలన చేసినట్లవుతుంది. కానీ కనెక్షన్ బాగుందా అనగా బాబా నుండి ప్రాప్తులు అనుభవం అవుతున్నాయా? ఇంజెక్షన్ చేయించుకున్నారు కానీ శక్తి అనుభవం అవ్వకుంటే ఇంజెక్షన్ పూర్తిగా పనిచేయలేదని భావిస్తారు కదా. అదేవిధంగా అమృతవేళలో కనెక్షన్ అనగా సర్వశక్తులు మరియు ప్రాప్తులు అనుభవం అవ్వడం, ఇది అత్యంత పెద్ద ఇంజెక్షన్. మొదట ఆదికాలమైన అమృతవేళ బాగుందా అని చెక్ చేసుకోండి. ఆదికాలము సరిగ్గా లేకుంటే మధ్యకాలము మరియు అంతిమ కాలము కూడా బాగుండవు. ఆదికాలంలో అనుభవము చేసే అభ్యాసం లేకుంటే సృష్టి ఆదిలో అనగా ఆదికాలములో సర్వసుఖాలను అనుభవము చెయ్యలేరు. ఇది రోజంతటికి ఆదికాలము. ఈ ఆదికాలాన్ని వదిలి కొంత సమయము గడిచిన తర్వాత మేల్కుంటే లేక కూర్చున్నారంటే కనెక్షన్ జోడించినారంటే ఇక్కడ ఎంత ఆలస్యం అవుతారో అక్కడ సత్యయుగములో అంత లేట్ అవుతారు. ఎందుకంటే బాబ్దాదా పిల్లలను కలుసుకునే అపాయింట్మెంట్ సమయంలో మొదటి ఛాన్సు పిల్లలది, తర్వాత భక్తుల సమయము. ఒకవేళ భక్తుల సమయంలో సంబంధం జోడించినా పిల్లల వలె వరదానాలు పొందలేరు. అందువలన ఈ సమయానికి ఆ సమయానికి సంగమ సమయానికి సత్యయుగ సమయానికి సంబంధముంది. కనుక అమృతవేళలోనే మేము ఆదికాలములో వచ్చేవారమా లేక కొన్ని జన్మల తర్వాత వచ్చేవారిమా అని చెక్ చేసుకోండి. ఇక్కడ గంటలైతే అక్కడ జన్మలు. ఇక్కడ ఎన్ని గంటలు తక్కువైతే అక్కడ అన్ని జన్మలు తగ్గిపోతాయి. ఎలాగైతే అమృతము తాగితే అమరులుగా అవుతారో అలా అమృతవేళ సఫలం చేసుకోవడం ద్వారా అమరభవ అను వరదానం లభిస్తుంది. ఇక ఆ రోజంతా ఏ విఘ్నాలు వచ్చినా వాడిపోరు, భయపడరు. అమృతవేళను మంచిగా చేసుకుంటే అన్నీ మంచిగా అయిపోతాయి. సదా హర్షితంగా ఉండడంలో, సదా శక్తిశాలిగా అవ్వడంలో అమరంగా ఉంటారు. అనగా సదా హర్షితంగా శక్తిశాలిగా ఉంటారు. అమృతవేళ సమయం అమృతం పొందే సమయమని అంటారు. దీని ద్వారా అమరభవ అను వరదానం లభిస్తుంది. అమృతవేళలో లభించే అమరభవ అను వరదానం తీసుకోకుంటే తర్వాత చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. శ్రమయే కాక ఖర్చు కూడా ఉంటుంది. అమరభవ వరదానం ద్వారా శ్రమ మరియు ఖర్చు రెండింటి నుండి విడుదలైపోతారు. అమృతవేళ అనగా అమృతం ద్వారా అమరంగా అయ్యే వేళ. ఉదయం లేస్తూనే మీ ఫరిష్తా స్వరూప స్థితిలో ఉండండి.
సంతోషంగా నాట్యం చేస్తూ ఉండండి. అప్పుడు ఏ విషయము సమస్య ఎదురుగా వచ్చినా సంతోషంగా దాటిపోగలరు. అమృతవేళ విశేషంగా ప్రభువు పాలనను పొందే వేళ. అమృతవేళ విశేషంగా పరమాత్మను కలుసుకునే వేళ. పరమాత్మతో ఆత్మిక సంభాషణ చేయు వేళ. అమృతవేళ భోళా భండారి యొక్క వరదానాల ఖజానాల నుండి సహజంగా వరదానాలు ప్రాప్తి అయ్యే వేళ. మనసు కోరిన ఫలం పొందే వేళ అను మహిమ అమృతవేళకే ఉంది. శ్రమ లేకుండా తెరిచి ఉన్న ఖజానాలను ప్రాప్తి చేసుకునే వేళ. ఇటువంటి మనోహరమైన సమయం గురించి అనుభవంతో తెలుసుకున్నారు కదా. ఈ శ్రేష్ఠ ప్రాప్తుల గురించి అనుభవజ్ఞులకు మాత్రమే తెలుసు. కనుక బాబ్దాదా ఆత్మిక గులాబీ పుష్పాలందరినీ చూసి హర్షితమవుతున్నారు. బాబ్దాదా కూడా వాహ్ నా ఆత్మిక గులాబీలారా అని అంటున్నారు. పిల్లలైన మీరు వాహ్ వాహ్ అను పాటను పాడతారు. బాబ్దాదా కూడా ఈ పాటే పాడుతున్నారు. శుభచింతన కొరకు ఎన్ని అనంతమైన ఖజానాలు లభించాయో తెలుసు కదా. తరగని ఖజానాలు కదా. శుభచింతన అనగా సమర్థ సంకల్పం. ఎలాగైతే రాత్రి మరియు పగలు కలిసి ఉండవో అలా సమర్థము మరియు వ్యర్థము రెండూ కలిసి ఉండవు. అమృతవేళ లేస్తూనే కళ్ళు తెరుస్తూనే ఏ శుభ సంకల్పం చెయ్యాలో లేక ఏ చింతన చెయ్యాలో కూడా తండ్రి వివరించారు. అమృతవేళలో శక్తిశాలి అయిన తండ్రితో స్నేహ సహితంగా ఏ శుభ సంకల్పం చేస్తారో దాని ప్రభావం మొత్తం రోజంతటిపై పడుతుంది. ఎందుకంటే అమృతవేళ ఆది సమయము, సతోప్రధానమైన సమయము. తండ్రి ద్వారా పిల్లలకు విశేష వరదానాలు లేక విశేష సహయోగము లభించే సమయము. అందువలన అమృతవేళలోని మొదటి సంకల్పం ఆధారంపై మొత్తం రోజంతటి దినచర్య ఆధారపడి ఉంటుంది. బ్రహ్మ సంకల్పం ద్వారా సృష్టి రచించారనే గాయనముంది కదా. సంకల్పానికి ఇంతటి మహత్వం చూపించారు. బ్రహ్మ ఆది సమయంలో రచనను రచిస్తారు. అలాగే బ్రాహ్మణులైన మీరు ఆది కాలము అనగా అమృతవేళలో ఎటువంటి సంకల్పాలను చేస్తారో అలాగే మొత్తం రోజంతటి దినచర్య రూపీ సృష్టి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా శ్రమ చేస్తున్నారని కూడా బాబాకు తెలుసు. త్యాగము కూడా చేశారు, చాలా సహిస్తున్నారు కూడా. కానీ ఎవరిపై స్నేహం ఉంటుందో ప్రేమ ఉంటుందో వారిలోని చిన్న బలహీనతను కూడా చూడలేరు. సదా శ్రేష్టంగా తయారు చేయాలనే శుభభావన ఉంటుంది. అందువలన ఇవన్నీ చూస్తున్నా వింటున్నా పిల్లలను సంపన్నంగా చేసేందుకు సూచనలిస్తున్నారు. బాబ్దాదా సదా పిల్లల జతలో ప్రతి అడుగులో సహయోగిగా ఉన్నారు. చివరి వరకు కూడా ఉంటారు. బాబాకు ఎవరి పట్ల కూడా ఘృణాభావం ఉండదు. సదా అపకారుల పట్ల కూడా శుభచింతకులుగా ఉంటారు. అందువలన సదా బాబా నుండి సహయోగం తీసుకుని నడుస్తూ ఉండండి. అమృతవేళ మహత్వాన్ని తెలుసుకుని తండ్రి ద్వారా వరదానాలను తీసుకుంటూ ఉండండి. ప్రతి పుత్రునికి సర్వస్వరూపాలతో సర్వ సంబంధాలతో బాబ్దాదా సహాయము మరియు తోడు సదా ఉంటుంది. ఇప్పుడు డ్రామా అనుసారం సమయం లభించింది. ఇది మీ అదృష్టమని భావించి సమయపు లాభము తీసుకోండి. వినాశ గడియారపు ముళ్ళు మీరే. మీరు సంపన్నం అవ్వడమే సమయం సంపన్నంగా అవ్వడం. అందువలన సదా స్వచింతకులుగా
స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అమృతవేళ వరదానాల సమయము. అమృతవేళకు ఎంత మహత్వమునిస్తారో అంత మహోన్నతంగా అవుతారు. ఓం శాంతి.